నమస్తే సామా 6 టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు హైదరాబాద్ లోని కాచిగూడ మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మహాసభ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్ పటేల్, ఆనందరావు పటేల్, కార్యవర్గ సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని నాగేంద్రన్నకు మద్దతుగా మాట్లాడడం జరిగింది। తన గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ పటేల్ కాంగ్రెస్ పార్టీపై పోటీ చేయుచున్నారు। ఈ సందర్భంగా డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయుచున్న మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, అన్న అంటే నేనున్నా అనే ఆపద్బాంధవుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి, ప్రజాసేవకులు దానం నాగేందర్ను ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వివిధ కుల సంఘాల నాయకులను, బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరిని కోరుచు జై కాంగ్రెస్, జై మున్నూరు కాపు, జై నాగేంద్రన్న, హస్తం గుర్తుకే మన ఓటు, సదా మీ సేవలో డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్। శ్రీ మల్లికార్జున స్వామి అఖిల భారత మున్నూరు కాపు నిత్యానదాన సత్రం కొమరవెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ ఆల్ మీడియా ప్రెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సౌత్ ఇండియా కాపు వర్కింగ్ ప్రెసిడెంట్। నేడు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో కాచిగూడలో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది। దానం నాగేందర్ గారు మున్నూరు కాపు ముద్దుబిడ్డ, సికింద్రాబాద్ పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంతరం చేశారు। మణికొండ వెంకటేశ్వరరావు తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు, వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది। మున్నూరు కాపు ముద్దుబిడ్డ దానం నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది। జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు।
తల్లి పెద్ద కొడుకులం ఏదైతే ఉందో సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ గారిని ఈరోజు గెలిపించాలని చెప్పి మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం మా రాష్ట్ర అధ్యక్షులైన మహాసభకు మణికొండ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాసభ కాచిగూడ ఆఫీసులో జరుగుతుంది. ఇంటి కార్యక్రమానికి మన మున్నూరు కాపు కుల బాంధవులు పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారంతా సుధా ఇంత కంఠంతో దానం నాగేంద్రనే గెలుపుతామని చెప్పి చేతి గుర్తుపై ఓటు వేద్దామని చెప్పి ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి ఈ సమావేశం ద్వారా మీడియాకు చెప్పడం జరిగింది. జై మున్నూరు కాపు, జై కాంగ్రెస్, జై దానం నాగేంద్ర. మీ సేవలో డాక్టర్ రవీంద్ర పటేల్. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మున్నూరు కాపు ముద్దుబిడ్డ శ్రీ దానం నాగేందర్ గారి ఎన్నికల్లో భాగంగా వారి విజయం కోసం మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం కాచిగూడలోని మున్నూరు కాపు భవనంలో జరుగుతుంది. ఈరోజు ఇంత ఎండలున్నా కానీ ఏ పనులున్నా సండే రోజు కూడా అందరూ కుల సోదరులు పెద్ద ఎత్తున హాజరు కావడం మున్నూరు కాపుల ఐక్యతకు నిదర్శనం. ఈ యొక్క ఐక్యత అనేది మనము ఈ నెల 13వ తారీఖు వరకు కూడా ఈ విధంగానే పెట్టేసేసి పొద్దున్నే అందరూ కూడా ఎండలు బాగున్నాయి కనుక పొద్దున్న 7 గంటలకే పోలింగ్ బూత్ వద్దకి వెళ్ళి మన ఓటును సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మన బంధువులు మిత్రులు మన బస్తీలో మన ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా మొబైలైజ్ చేసి ఎన్నికల పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి హస్తం గుర్తుకు ఓటేసి నాగేంద్రను గెలిపించాలని చెప్పి చేయాలి. ఈరోజు బీసీలను అనేది అన్ని పార్టీలు కూడా కేవలం ఓటు బ్యాంకులుగానే ఉపయోగించుకుంటున్నారు తప్పితే వాళ్ళ అభివృద్ధి గురించి చేసేది శూన్యం. కనుక మనం బీసీల ఐక్యతను అనేది దానం నాగేందర్ అన్న గారిని ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి గెలిపించి వారి యొక్క వాణిని మన బీసీల యొక్క సమస్యలను హక్కులను పార్లమెంట్ లో ఢిల్లీలో కూడా వినిపించే విధంగా మనం అనేది అందరం ఐక్యతతోటి కష్టపడి 13వ తారీఖు వరకు మనం పెద్ద సంఖ్యలో ఓటర్లను అందరూ కూడా మొబైలైజ్ చేసి ఎన్నికల్లో మనం పొద్దున్నే వెళ్లి ఓటేసి నాగేందర్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. ఇక్కడ స్థానిక ఎంపీ ఎవరిని పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మాకు అందుబాటులో ఉండలేడని చెప్పేసి కనుక ప్రజలను నిర్లక్ష్యపరిచే వారిని తగిన గుణపాఠం చెప్పాలి. నాగేందర్ అన్న గారు సికింద్రాబాద్ పార్లమెంట్ లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారు కనుక మనమందరం కూడా నాగేందర్ అన్న గారి అత్యధిక మెజారిటీతో నిర్మించి మన ఒక ఐక్యతను నిర్మించుకోవాలి. జై మున్నూరు కాపు.